ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురూజీ గారి గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండి ఉంటారు. మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు కోరుకున్న మార్పు రాకపోవచ్చు, కానీ ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు ఏమైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్య అయినా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందండి. ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే నాకు కూడా మంచి జరిగిందండి. నమ్మకంతో చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, కేవలం ఒకే ఒక్క నిమిషం విను తల్లి. ఇది వింటున్న సమయంలోనే ఒక శుభవార్త వింటావు. ఆ శుభవార్త ఏమిటో తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అని అనుకుంటున్నారో బాబా మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన బాబాగారు సందేశం ఏమిటంటే, తండ్రి సాయినాథ, నా జీవితానికి సర్వం నీవే, సకలం నువ్వే, ఆది నువ్వే, అంతం నువ్వే, విద్యాబుద్ధులు నువ్వే, వివేకం నువ్వే. ఈ జీవన ప్రయాణంలో నేను చేసేటటువంటి యుద్ధానికి విలయము నువ్వే, ప్రళయము నువ్వే, శాంతము నువ్వే. నా సర్వగుణాలకి అధిపతివి నువ్వే తండ్రి. నువ్వు పోసినటువంటి ఈ ప్రాణం నిన్ను ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకటం లేదయ్యా సాయి తండ్రి. నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకుని నేను ఎంతో చక్కగా నాకు నేను ధైర్యాన్ని చెప్పుకుని ముందుకు నడుస్తూ ఉన్నాను. కలిసిరానటువంటి ఈ జీవితానికి ప్రతి అవమానానికి గురయ్యే విధంగా నేను ఎంతో దుఃఖిస్తూ ఉన్నాను. అది నీకు కూడా తెలుసు కదా తండ్రి. అయితే మీరు నాకు తప్పకుండా సమాధానం చెప్పండి. కరుణాసాగర సాయి తండ్రి, ప్రతిరోజు కూడా మీరు నా బాధలను, నా కష్టాలను చూస్తూనే నా ప్రార్థనను కూడా ఆలకిస్తూనే ఉంటున్నారు. కానీ ఎందుకు తండ్రి ఈ విధమైన ప్రశ్నార్థకమైన జీవితాన్ని ఇచ్చావు బాబా అని నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు కదా తల్లి. చూడు తల్లి, నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా పారిపోవలసిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నంతకాలం ఎలాంటి ప్రమాదం నీకు ఉండదు తల్లి అని చెబుతూనే ఉన్నాను కదమ్మా. భగవంతుడు కార్యం అని అనుకుంటున్న ప్రతి పని కూడా ఈ బాబాపై భారం వేసి చూడు. ఎన్నోసార్లు నీకు చెబుతూనే ఉంటున్నాను కదమ్మా. కొన్ని ఆలోచనలతో ఎందుకు సతమతమవుతూ ఉంటున్నావు తల్లి? భయాందోళనతో ఎక్కువగా నిరాశపరుచుకుంటూ వెళ్తున్నావు. లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? బిడ్డ, నువ్వు ఎవరెవరి దగ్గరైనా సరే దాయవచ్చు, కానీ నీ సాయి తండ్రి దగ్గర మాత్రం ఏమీ దాయలేవమ్మా. నీకు ఎలాంటి కీడు జరగదు. ఆలస్యం అయినా సరే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ గురించి ఎవరికీ కూడా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి ముందు కూడా నువ్వు తల వంచుకునే పరిస్థితి నీ బాబా తీసుకురానివ్వడు అని నువ్వు బాగా గుర్తుంచుకో అమ్మా. నువ్వు ఎవరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు. నీ సాయి తండ్రిని ఎప్పుడూ నీతోనే ఉంటాను కదా. జీవితంలో ఒక్కొక్కసారి చెడు రోజులనేవి వస్తూ ఉంటాయమ్మా. అవి ఎలాంటివి అంటే, నువ్వు ఎలాంటి తప్పు చెయ్యకపోయినా కొన్ని బాధలు భరించవలసి వస్తుంది. అప్పుడు అలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు నువ్వు అప్పుడు కూడా ఏమీ బాధపడవలసిన అవసరం లేదమ్మా.
వాటి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ప్రతిదీ నేను చూస్తూనే ఉంటాను. ఇప్పుడు నువ్వు చాలా ఓపికతో ఉన్నావు. దానికంటే ఎక్కువ సుఖ సంతోషాలు నీ బాబా తండ్రి నీకు అందివ్వబోతున్నాడు బిడ్డా. నిజంగా ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది బిడ్డా. నువ్వు నాపైన విపరీతమైన నమ్మకాన్ని, అలాగే విశ్వాసాన్ని, ఎంతో ప్రేమని కలిగి ఉన్న విధానాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా. నిజంగా నాపైన మీకు ఎంత ప్రేమ, అభిమానం. నా మీద మీరు పెంచుకున్న ప్రేమ వల్ల నేను మీకు దాసిగానే ఉండిపోతాను బిడ్డా. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవటమే కాకుండా నా వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకుంటాను తల్లి. కాబట్టి నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయానికి గురయ్యే విధంగా, వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడే విధంగా నేను చెయ్యను. ఆ భగవంతుడు నాకు అప్పగించిన ప్రతి బాధ్యతను కూడా నేను నెరవేరుస్తాను తల్లి. మీరు నిర్భయంగా ఉండండి. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా మీతోనే ఉంటాను. ఎప్పుడూ కూడా నేను మీ వెంటే ఉంటాను అని మీకు ఎన్నోసార్లు చెబుతున్నాను కదా బిడ్డా. నీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండటం అలవాటు చేసుకో బిడ్డా. నిజం చెప్పాలి అంటే నిన్ను బాధ పెట్టే వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతుంది. అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు, స్థిరంగా ఉండనివ్వదు. ఏదో ఒక సాకుతో మీ మార్గం ఆనందాల నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి తల్లి. అవహేళన చేస్తూ బాధ పెట్టే వారి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు తల్లి. ఎందుకు నీ మనసుని నువ్వు పాడు చేసుకోవాలి? ఎప్పుడైతే ఈ ఆలోచనలన్నీ విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది. నీ మనసుకి ప్రశాంతత కలుగుతుంది. నీలో నీకు తెలియనటువంటి గుర్తింపు ఉంది తల్లి. దానిని బయటపెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. అంతేగాని ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తారు అని చెప్పి ముందు నువ్వు ఎలా నిర్ణయించుకుంటావు చెప్పు తల్లి. అలాగే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలి? మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను నువ్వు గుర్తించు. ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. అది సరిపోతుందా కాదా, లేదంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారా, లేదంటే నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తారా అనే సందేహాలన్నీ వ్యర్థం చేసుకుంటే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు పోదు తల్లి. ఒక్కటి గుర్తుంచుకో తల్లి, నిన్ను అనేవారు ఎవరూ కూడా ఎలాంటి సహాయం చేయరు కదా. అలాగే మంచి చెప్పేవారితో పాటు కొందరు బాగుపడుతూ ఉంటే సహించలేని వారు ఎందరో ఉంటారు. అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు? అలాంటి వారి మాటలు, మాయల్లో చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా నువ్వు శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు తప్ప ఎప్పటికీ కూడా కోలుకోలేవు. కనుక వారితో జాగ్రత్తగా ఉండు. నిన్ను నిరూపించుకునేటటువంటి సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఎందుకంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు బిడ్డ. ఉన్నప్పుడే దృష్టిని సాగించు. నీకు చెప్పాను కదా, ఏ తప్పు చెయ్యకపోయినా కొన్ని బాధలు భరించవలసి ఉంటుంది. అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించవలసి ఉంటుంది తల్లి. సూటిపోటి మాటలు కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు, లేదంటే వారు బాధ పెట్టేటటువంటి అవాంతరాలు, చర్యలు కావచ్చు. నీకంటూ ఒక గుర్తింపు లేక వారికి చులకన అవ్వచ్చు. కాబట్టి అలాంటి వాటి గురించి అన్నిటినీ కూడా ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయటం కన్నా అలాంటి వారికి నీ గుర్తింపుతోనే బుద్ధి చెప్పాలి అని గుర్తుంచుకో బిడ్డ. అలా నువ్వు చెయ్యాలి అంటే నిన్ను నువ్వు తప్పకుండా సిద్ధం చేసుకోవాలి. భయపడకుండా ముందుకు సాగిపో. తప్పకుండా నువ్వు అనుకున్న పనిలో విజయం పొందుతావు. నువ్వు ఏదైతే మొదలు పెడతావో నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వలేకపోయినా ముందు ముందు రోజుల్లో అది పెద్ద మనుగడగా మారి నీ కుటుంబాన్ని నిలబెడుతుంది అని గుర్తుంచుకో తల్లి. కాబట్టి నీ బాబాపై నమ్మకాన్ని ఉంచు. నీ సాయి తండ్రి మాటలు కొట్టివేయొద్దమ్మా. నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఎప్పుడూ కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను బిడ్డ. నేను నీ ముందే ఉంటూ ఉంటాను. నీ పక్కనే ఉండి అన్నీ చూస్తూ ఉంటాను. ఎప్పుడు ఎలాంటి క్షణంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నేను నీతోనే ఉంటాను అని మరొక్కసారి ప్రమాణం చేస్తున్నాను బిడ్డ. కేవలం నువ్వు మాత్రం నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు. నువ్వు పడిపోతావు అని అనుకుంటే నేను నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను.
అయితే ఒక్క మాట ఇవ్వు బిడ్డ, నువ్వు ఉన్న చోట కదలకుండా కూర్చుని నీ కోరికను విజయాలను చేరాలి అంటే ఎప్పటికీ చేరలేవు. నువ్వు నీ ప్రయత్నం తప్పకుండా చెయ్యాలి. నీ ప్రయత్నంతో నా అనుగ్రహం తప్పకుండా నీకు ఉంటూ ఉంటుందమ్మా. త్వరలోనే నువ్వు షిరిడీ యాత్ర చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఆనందమైన రోజులు రాబోతున్నాయమ్మా. నీకు మంచి ఫలితం కలిగేలా నేను చేస్తాను. నేను నీకు ఇవ్వబోయేటటువంటి బహుమతి నువ్వు అసలు ఊహించనే ఊహించవు. కొన్ని రోజులు ఆగి చూడు. నేను ఇచ్చేటటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందిస్తావు బిడ్డ. చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందం ఇచ్చినట్లుగా కష్టాలు తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని నువ్వు నమ్మాలి తల్లి. ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందో చెప్పనా అమ్మా? రోజంతా ఆందోళనతో గడుపుతూ, రాత్రంతా ఎవరికీ తెలియకుండా దుఃఖిస్తూ, మళ్ళీ ఉదయాన్నే నవ్వుతూ అందరితో కనిపిస్తున్నావు. బాధని ఎవరికీ చెప్పలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు. నీకు ఇవన్నీ వద్దు. ప్రశాంతంగా నీ రోజుని మొదలుపెట్టు. నువ్వు అనుకున్న లక్ష్యంపై దృష్టి పెట్టు. దానికి తగ్గట్టుగా విజయాన్ని నీ బాబా అందిస్తాడమ్మా. సంతోషంగా ఉండు తల్లి. నా ఆశీర్వాదం నీపై, నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి అనైతే మన బాబా గారు మనందరికీ చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.